హలో అండి. మా 4500 రెంట్ హౌస్ చూపించినప్పుడు చాలామంది అడిగారు, ఇక్కడ ఏమైనా రెంట్ హౌసెస్ ఉంటే చెప్పండి అక్కడ లో కాస్ట్లో అనేసి. సో నేను మా వెంచర్లో అయితే చాలా టూలెట్స్ ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. అది అన్ని 2 BHK అనమాట. ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ కదా, సింగిల్ ఫ్లోర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉండేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్తున్నారు, 12K అట్లా అంటున్నారు. నేను ఒకటి చూశాను. సో అదైతే నేను ఇప్పుడు చూపిస్తలేదు, కానీ ఇక్కడ నేను బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా ఇట్లా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ టూలెట్ ఒకటి చూశాను, 2 BHK అంట. సో ఇది కొంచెం లోపలికి కదా, ఇంకా మునగనూరులో అన్నమాట ఇది. సరే చూద్దాం ఎంత ఉంటుందో కాస్ట్ ఏంటి అనేసి నేను ఒకసారి ఇల్లు అయితే చూద్దాం అన్నట్టుగా చూశాను. నేను రెంట్ అవన్నీ డీటెయిల్గా చెప్తాను. సో ఇదేంటంటే 2 BHK, కబోర్డ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. కిచెన్లో అయితే లేవులే కానీ, సో బెడ్రూమ్స్కి అయితే కొత్త కబోర్డ్స్ చేయించారు నీట్గా. ఇది మొత్తం రెనోవేషన్ చేశారనుకుంటా. ఇంకా మామూలుగానే ఉంది కానీ ఇంకా కొంచెం కింద ఫ్లోరింగు అండ్ కబోర్డ్స్ కొంచెం కొత్తవి పెట్టారు, కొత్తగా చేశారు, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా రూమ్స్ మాత్రం చిన్నగానే ఉన్నాయి, బెడ్రూమ్స్ అయితే. ఇంకా మనకి సింగిల్ కాట్ అట్లాంటిది అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, కానీ 2x2 6x6 అయితే అసలు సెట్ అవ్వదు. కొంచెం అంత స్పేషియస్గా అయితే లేవు బెడ్రూమ్స్. ఇంక ఇది కిచెన్ అన్నమాట. ఈ కిచెన్లో మంచిగా డైనింగ్ ఏరియా కూడా పెట్టుకునేంత పెద్దగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది మేబీ బెడ్రూమ్ లాగానే ఉన్నది అనుకుంటా, దాన్ని కొంచెం కిచెన్ బండ పెట్టి సెట్ చేసి ఉంటారు. సో అందుకోసమే కాస్త డిఫరెంట్గా ఉన్నది, ఎందుకంటే సెల్ఫ్లు అయితే అసలు ఎక్కువ లేనే లేవు. ఇక్కడ కింద కొంచెం, ఇంకా లాస్ట్లో అక్కడ కొంచెం ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు అంతే, అక్కడున్న కబోర్డు అంతే. ఇంకా ఈ కిచెన్లో ఇంకా కబోర్డ్స్ ఇంకా సెల్ఫ్లు అట్లాంటివి ఏవీ లేవు ఎక్కువగా పెట్టుకోవడానికి. ఇంకా పూజ మందిర్ అయితే ఇచ్చారు సపరేట్గా. ఇది ఇంకో బెడ్రూము. సో ఇక్కడ కూడా మొత్తం వుడ్ వర్క్ అయితే చేశారు కబోర్డ్స్కి. ఇంకా బాత్రూమ్ మాత్రం చాలా ఇట్లా నేరోగా డిఫరెంట్గా ఉందన్నమాట. సో చాలా లోపలికి ఉన్నది. ఇంకా బెడ్రూమ్స్ వరకు అయితే మంచిగా కబోర్డ్స్ మాత్రం మంచిగా చేశారు, కానీ కొంచెం ఫ్రీగా అయితే లేదు. హాల్ మాత్రం కొంచెం స్పేషియస్గానే ఉంది, కానీ బెడ్రూమ్స్ మాత్రం కొంచెం చిన్నగా అనిపించింది నాకు. ఇంకా ఈ బాత్రూమ్ మాత్రం చాలా సన్నగా డిఫరెంట్గా అనిపించింది. సో ఈ రెంట్ గురించి నేను కాల్ చేశాను మొత్తం చూసిన తర్వాత. ఎంత ఉంటుంది అంటే లోపలికి ఉంది కదా కొంచెం, ఇది మునగనూరులో కదా, సో కొంచెం లోపలికే కదా, రెంట్ కొంచెం మనకి రీజనబుల్గానే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మొత్తం చూశాను అనమాట ఇల్లు. ఇది కింద గ్రౌండ్ ఫ్లోరే కదా, మొత్తం సెట్ చేశారు. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ టూలెట్స్ అని పెట్టారు. మేబీ పైన స్పేషియస్గానే ఉండి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో, కాకపోతే అది అయిపోయిందంట, ఎవరు వచ్చేసారో ఏమో తెలీదు. ఇంక ఇది మాత్రం ఖాళీ ఉందని చెప్పారు. ఇంకా అంతా చెక్ చేసాము. ఇక్కడ పూజా మందిరం మాత్రం మంచిగా ఉంది, సపరేట్గా డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇదంతా చెక్ చేసాము. అంటే కింద కొంచెం అంత మెస్సీగానే ఉందిలేండి. 2 సైడ్స్ ఉన్నాయి మనకు వాష్ ఏరియాస్. ఇటు స్టెప్స్ సైడ్ ఒకటి, ఈ స్టెప్స్ సైడ్ ఏంటంటే కిచెన్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇదంతా హాల్లో 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. టీవీ పాయింట్ ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, మనకు ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నది. సో హాల్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది, సోఫాకి అట్లా వేసుకోవడానికి. కొంచెం బెడ్రూమ్సే కొంచెం చిన్నగా అనిపించింది. సో ఫైనల్గా ఏంటంటే నేను రెంట్ కోసం అని కాల్ చేశాను. వాళ్ళు రెంట్ ఇక్కడ ఉండారంట, ఓనర్స్ ఇక్కడ ఉండారంట. సో మొత్తం రెంటే ఉంటారు, హౌస్ మొత్తం రెంటే, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా. సో కాస్ట్ ఎంత, రెంట్ ఎంత అని అడిగితే వాళ్ళు 11K చెప్పారనమాట. సో ఇంత లోపలికి ఇంకా 11K అంటే మేబీ కబోర్డ్స్ అవన్నీ ఉండడం వల్ల చెప్పి ఉంటారు. కొంచెం అంటే రోడ్డుకు కూడా అంత వాకబుల్ ఏం కాదు, కొంచెం లోపలగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంత లోపలికి కూడా అంత కాస్ట్ అనేసరికి ఇంకా